జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆర్టీవీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేత ప్రస్తుత వక్స్ ఉర్దూ అకాడమీ మాట్లాడేందుకు తాహిర్ బిన్ హమ్దన్ ఉన్నారు. అన్నాడు సరే చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలా పాల్గొన్నారు, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో 69వ ఉద్యమంలో నేనప్పుడు 11th క్లాస్ చదువుకుంటున్నా. ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్పంచుకోవడం జరిగింది. ఒక విషయం జ్ఞాపకం వస్తుంది మీరు అడిగిన ప్రశ్నకు. మొట్టమొదట ఆర్టీవీ యాజమాన్యం తెలంగాణ 10 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల నిజామాబాద్ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, తెలంగాణలో ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక హామీలు ఇచ్చి అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోమని తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి, విద్యార్థులకు, ఉద్యమకారులకు నేను తెలియజేస్తూ వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నాకు 69వ ఉద్యమం జ్ఞాపకం వచ్చిన తర్వాత ఒక విషయం ప్రత్యక్షంగా నేను అందులో ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే 69లో పెద్ద బజార్లో ఒక బస్సు యొక్క అద్దాలు పలగొట్టినాం మేము. 69 ఉద్యమంలో పలగొట్టిన తర్వాత 2 టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి 1 టౌన్ తీసుకుపోయి లోపలేసిండ్రు. లోపలేసిన తర్వాత మేము అప్పుడు 11th క్లాస్ చదువుతున్నాం. నేను 3వ ముద్దాయిని. అందులో 1 2 3 4 5 5గురిని అరెస్ట్ చేసిండ్రు. 5గుట్లో నేను 3వ ముద్దాయిని. ఇంకా ఇప్పుడు అందులో 2 లేరు. వాళ్ళు ఇంకా 2 నాతో ఉన్నటువంటి కృష్ణానంద్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు, కానీ చాలా ఆయన బాగా వీక్ ఉన్నాడు. అందుకొరకే నాకు అది జ్ఞాపకం వచ్చిన తర్వాత నేను మీ ద్వారా ఆ రోజు బస్ అద్దాలు పలగొట్టాం. ఆ కేసు అయింది, అది మాకు తెలియదు. కానీ ఒకటి మీకు చెప్తా, నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినా. అప్పుడు ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ ఎస్బీ ఎంక్వైరీ అవుతుండే. ఎస్బీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగంకి అర్హుడా కాదా, మరి ఈయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మాకు తెలియదు. నా మీద కేసు ఉన్నట్టు ఆ కేసు ఉంది. దాని ద్వారా నాకు ఉద్యోగం రాలే. ఇది నేను ప్రత్యక్షంగా నాకు జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మీరు అడిగారు కాబట్టి ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే ఉద్యమకారులు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి రైతులు కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ముల్కీ కార్యక్రమం ఏదైతే జరిగిందో విద్యార్థి దశలోనే ఆ రోజు మేము స్వయాన చూసినటువంటి విధం, ఆ ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, మొన్న జరిగిన ఉద్యమం, మొన్న టీఆర్ఎస్ ఉద్యమంలో 2000 సంవత్సరం నుండి మేము పార్టిసిపేట్ అయినాం. అందులో మేము 2005 వరకు అందులో 5 సంవత్సరాలు పనిచేసినాం. అనేక సందర్భాల్లో అరెస్ట్ అయినాం, అనేక సందర్భాల్లో దెబ్బలు తిన్నాం, అనేక సంవత్సరాలు జరిగినటువంటి అనేక విషయాల్లో మేము చొరవతోనే ముందుకు జరిగినాం. కానీ ఈరోజు 10 సంవత్సరాలు గడిచిపోయింది. తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 10 సంవత్సరాల ఉత్సవాలల్లో నిజంగా కూడా మేము ఇందులో పాలు పంచుకుంటున్నామటువంటి మా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. నిజంగా తెలంగాణ సాధనలో మా వంతు బాధ్యతగా, ఒక పౌరుడిగా మా బాధ్యతను మేము నిర్వర్తించిన ఈరోజు తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరిగినటువంటి విషయాన్ని గ్రహించి కాంగ్రెస్కు పట్టం కట్టిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి హామీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఉదాహరణకు బస్సు కార్యక్రమం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా వాళ్లకు ఈరోజు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నదో ఆ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేస్తున్నామనేటువంటి విశ్వాసం మాకు కలిగింది. అందుకొరకే ఈరోజు సాగునీటి రంగంలో తెలంగాణ ముందున్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత కూడా ఇంకా సాగునీటి రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి తీసుకుపోతున్నటువంటి విషయం. అదేవిధంగా రైతు ఏదైతే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని 500 రూపాయల బోనస్ ఇస్తామనేటువంటి విషయం. అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పినటువంటి విషయంలో విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానంలో తీసుకెళ్తామనేటువంటి విషయంలో మొన్ననే సీఎం గారు
11 మంది వైస్ ఛాన్సలర్లను ఈ రాష్ట్రంలో వేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని దానికి రూపకల్పన చేస్తున్నటువంటి విషయాన్ని అందుకొరకే ఇటు విద్యకు కానీ వైద్యానికి కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మేము ముందుంటామనేటువంటి విషయం మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా నాకు రాష్ట్ర ప్రభుత్వం ఆ చైర్మన్ పదవిని ఇచ్చిన తర్వాత నేను కూడా ఉర్దూ పట్ల శ్రద్ధ వహించి ఉర్దూ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ స్కూళ్ళు కానీ ప్రైమరీ స్కూళ్ళు కానీ హై స్కూళ్ళు కానీ ఉర్దూ పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అనేటువంటి విషయాన్ని ఒక 2-3 మీటింగ్లో మేము చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ తేదీ నాడు కోడ్ అయిపోయిన తర్వాత పూర్తిగా దానికి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణలో 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. జూన్ 2వ తారీఖు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆర్టీవీ యాజమాన్యం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన గతంలో 69లో పాల్గొన్న ఉద్యమ స్మృతులు గుర్తు చేసుకుంటూ ఆర్టీవీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.